ఈ బంగారం ఎట్లా తయారైందంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి స్థితికి వెళ్ళింది. వాస్తవంగా డౌన్ఫాల్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. డౌన్ఫాల్ అది ఇంకా తగ్గితే ఎట్లా ఉంటుంది, పెరిగితే ఈ వైపుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉందని. ఇప్పుడు ఒక్కసారిగా అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. గత 10-12 రోజుల నుంచి వరుసగా డౌన్ ట్రెండ్ వెళ్ళి అంటే దాదాపుగా $4,360 దాకా వెళ్ళినటువంటి ఔన్సు 3,920 దాకా పడిపోయి ఇప్పుడు మళ్ళీ 4,900, 4,010 దాకా పెరిగింది మళ్ళీ ఔన్స్. పొద్దునికి ఈ పూటకే మారిపోయింది. అలాగే సిల్వర్ 48, 49, 50 దగ్గరకు వచ్చేస్తుంది మళ్ళీ డాలర్లకి. అలాగే బంగారం రేటు కూడా ఒక్కసారిగా 24 క్యారెట్స్ 1,21,000 ఇప్పుడు ఏది కమోడిటీ మార్కెట్లో, బయట అయితే 1,25,000 24 క్యారెట్స్ మళ్ళీ పెరిగిపోయింది. సిల్వర్ కూడా మళ్ళీ పెరుగుతున్నటువంటి పరిస్థితి 1,52,000, 1,53,000. ఓవరాల్గా బంగారం వెండి ధరలు ఒక్కసారిగా మళ్ళీ ఊపందుకుంటున్నాయి. ఇది ఇంతవరకు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చింది, ₹1 అటు ఇటు. ఇప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది ఎటువైపుకి వెళ్తుంది అన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో జరిగిన పరిణామాల ఇంపాక్ట్ అనుకోవాలా, అంటే ట్రంప్ టీం ఓటమి, లేదా వెనిజులా చుట్టూ ముట్టినటువంటి అమెరికన్ సైన్యపు ఇంపాక్ట్ అనుకోవాలా, ఉక్రెయిన్కి మళ్ళీ పెద్ద ఎత్తున యూరోపియన్ యూనియన్ డాలర్లు రిలీజ్ చేయడం, అంటే యూరోపియన్ యూనియన్ ఫండింగ్ రిలీజ్ చేయడం, అంటే యుద్ధం మళ్ళీ కొనసాగుతుంది అన్నటువంటి అంశాల ఇవే అన్నీ కలిస్తే జరిగేటటువంటి అంతరే. ఇంకోటి రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా మళ్ళీ బంగారం కొనుగోలు వైపుకి వెళ్తున్నటువంటి సందర్భంలో జరుగుతోంది, కీ పాయింట్ అవుతోంది.